భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత బలపడ్డాయి. ఈ రోజు నుంచి ఆగస్టు 1 వరకు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలో 28 నుంచి 31వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు రావటం లేదు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత ఏమాత్రమూ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. అహ్మదాబాద్, సూరత్, నవసారి, వల్సాద్, ఖేడా, తాపీ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. నివాసాలు మునిగిపోయాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్తో పాటు మహారాష్ట్ర, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా సూరత్, అహ్మదాబాద్, ఖేడా, తాపీ, డాంగ్ ప్రాంతాలలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అహ్మదాబాద్ రాజ్కోట్ జాతీయ రహదారిపై పరిస్థితి ఘోరంగా మారింది. వరద నీరు భారీగా చేరటంతో పెద్ద ఎత్తున వాహనాలు చిక్కుకుపోయాయి. వరద నీటిలో ఆగిపోయిన వాహనాలను తరలించేందుకు క్రెయిన్లు వినియోగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో జూలై 28 నుంచి 30 వరకు 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉండడంతో ఒడిశా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్లలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా జూలై 9 నాటికే రుతుపవనాలు అన్ని ప్రాంతాలను తాకినప్పటికీ వర్షపాతం మాత్రం అక్కడక్కడ అసమానంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.